వివేకానంద భారతదేశమంతా ఎందుకు పర్యటించారు? అలా పర్యటించినప్పుడు ఆయనకు భారతదేశం గురించి ఏం తెలిసింది? మహారాజులకు ఆయన ఏం నేర్పించారు? ఇంగ్లీష్ మాట్లాడే సన్యాసిగా ప్రసిద్ధి చెందిన స్వామి ఫ్రెంచ్ భాష ఎప్పుడు నేర్చుకున్నారు? అమెరికాలో జరిగే సర్వమత సమ్మేళనానికి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? రండి అన్నీ తెలుసుకుందాం. గురుదేవులు శ్రీ రామకృష్ణ పరమహంస మహాసమాధి తరువాత కొన్ని రోజులలో సోదర శిష్యులను నరేంద్రుడు సమైక్యపరిచాడు. వారందరూ కలిసి కొద్ది రోజులు ధ్యానంలోనూ శాస్త్రాధ్యాయంలోనూ గడిపారు. గంగా తీరంలో తపస్సు ఆచరించారు. గురుదేవులు యువ శిష్యుల బాధ్యత నరేంద్రుడిపై ఉంచారు కనుక జ్ఞాననిధి అయిన నరేంద్రుడు యువ సన్యాసులకు తత్వం, మతం, చరిత్ర, సాహిత్యం, కళ, విజ్ఞానం మొదలైన తరగతులు నిర్వహించారు. గురుదేవులు నరేంద్రుడికి అప్పగించిన మరొక గొప్ప కార్యం గురుదేవుల సందేశాన్ని లోకమంతా ప్రచారం చేయడం. దీని కొరకు ఆయన ముందుగా భారతదేశమంతా పర్యటించి భారతీయుల స్థితిగతులను ప్రత్యక్షంగా చూడాలని అనుకున్నారు. భారతదేశ పర్యటన ప్రారంభించారు. ఈ పర్యటన ద్వారానే నరేంద్రుడి పేరు స్వామి వివేకానందగా స్థిరపడింది. స్వామీజీ మొట్టమొదట కలకత్తా నుండి కాశీ చేరుకున్నారు. కాశీ నుండి అయోధ్య, లక్నోల మీదుగా ఆగ్రా వెళ్లారు. ఆగ్రా నుండి బృందావనం వెళ్లారు. చివరి 30 మైళ్ళు కాలినడకనే వెళ్లారు. తరువాత కశ్మీర్ లోయలు, హిమాలయాలు, ఇంకా ముంబై, చెన్నై, చివరకు రామేశ్వరం వరకు దేశమంతా పర్యటించారు. ఎందరో యోగుల్ని కలుసుకుని ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ఈ పర్యటనలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలను ఇప్పుడు చూద్దాం. కాశీలో ప్రమదదాసమిత్ర అనే పండితుని వద్ద నుండి స్వామి సంస్కృతి వ్యాకరణ గ్రంథాలు తీసుకుని చదివారు. ఆ గ్రంథాలు కొనే స్తోమత ఆయనకు లేదు కనుక అక్కడే ఆ గ్రంథాలు చదివి వాటిలోని సందేహాలను ఆ పండితుని అడిగి తెలుసుకున్నారు. ఘాజీపూర్లో పవారి బాబా అనే యోగిని కలుసుకున్నారు. వారి వద్ద నుండి కర్ణ సిద్ధాంతం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ఇలా ఆయన కలుసుకున్న యోగులు, పండితులు పట్ల ఎంతో గౌరవంతో మెలిగారు. వారి వద్ద ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. స్వామి ఎక్కడకు వెళ్ళినా అక్కడ దేవాలయాల్లో దేవతామూర్తులను అక్కడి పద్ధతి ప్రకారం ఆరాధించేవారు. స్వామీజీ 1888 నుండి ఈ పర్యటనలు చేసే సమయంలో భారతదేశం బ్రిటిష్ పాలనలో మగ్గి ఉన్నప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో రాజులు పరిపాలిస్తున్నారు. స్వామీజీ తన పర్యటనలో ఎందరో మహారాజులను కలుసుకున్నారు. ఆ రాజులు ప్రజలకు సేవ చేయాలనే తమ కర్తవ్యం మరిచి కేవలం బ్రిటిష్ వారి ఆజ్ఞలు మేరకు పనిచేస్తుండటంతో ప్రజలను కాపాడటమే వారి కర్తవ్యము అని తెలియజేశారు. వారిలో కొందరు స్వామీజీ ప్రేరణ వల్ల తక్షణమే పాఠశాలలు, వైద్యశాలలు నెలకొల్పడం, పేదల ఆకలి తీర్చడం వంటి మంచి పనులు ప్రారంభించారు. స్వామీజీ ఈ పర్యటనలో ఎన్నో నేర్చుకున్నారు, చూశారు, పరిశోధించారు. స్వామీజీ పోర్బందర్లో కొన్ని రోజులు ఉండి పాణిని సూత్రాలను, పతంజలి మహాభాష్య అధ్యయనాన్ని పూర్తి చేశారు. అక్కడ పాండురంగ అనే దివాన్ వేదాలను అనువాదం చేస్తూ ఉన్నాడు. అతడు స్వామీజీని తన అనువాదంలో సహాయం చేయమని అడగడంతో ఆయన అక్కడ ఉన్నప్పుడు అతడికి ట్రాన్స్లేషన్ సహాయం చేశారు కూడా. పాండురంగ యొక్క ప్రోత్సాహంతో స్వామీజీ ఫ్రెంచ్ నేర్చుకున్నారు. స్వామీజీ యువకులను సంస్కృతం నేర్చుకోమని ప్రోత్సహిస్తూ ఇలా చెప్పేవారు: మీరు సంస్కృతం నేర్చుకోండి, దానితో పాటు పాశ్చాత్య విజ్ఞానాన్ని నేర్చుకోండి. ప్రస్తుతము చదవబడుతున్న భారతదేశ చరిత్రను రచించింది బ్రిటిష్ వారు. వారు మన ఆచార వ్యవహారాలు, సంస్కృతి, మతం, తత్వం వంటి అంశాలను
మీరు వేదాలు, పురాణాలు, పురాతన శాస్త్రాలు అధ్యయనం చేయాలి. వాటితో నిజమైన స్ఫూర్తిని కలిగించే భారతదేశ చరిత్రను వ్రాయాలి అని యువకులకు తెలియజేసేవారు. స్వామీజీ ప్రేరణ వల్ల ఎంతో మంది సంస్కృతం నేర్చుకోవడం ప్రారంభించారు కూడా. స్వామీజీ ఇతరులకు ఎన్నో నేర్పారు. ఆల్వార్ మహారాజుకు విగ్రహారాధన, ఖేత్రి మహారాజుకు ఆధ్యాత్మికత, మతంతో పాటు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రము బోధించారు. ఖేత్రి మహారాజు స్వామీజీ సలహాపై రాజకోటపై టెలిస్కోప్, మైక్రోస్కోప్ వంటి పరికరాలతో చిన్న ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో ఆయనను కలుసుకున్న వారందరూ ఆయన వద్ద నుండి ఏదో ఒకటి నేర్చుకున్నారనటం తిరుగులేని సత్యం. ఆనాటి కాలంలోనే ప్రజలు పట్టణ జీవితంపై వ్యామోహంతో పల్లెలు వదిలి వెళ్లి వ్యవసాయం విడిచిపెట్టసాగారు. స్వామీజీ భారతదేశ అభివృద్ధి వ్యవసాయంపై ఆధారపడి ఉందని చెబుతూ వారిని తిరిగి వ్యవసాయం చేయునట్లు ప్రోత్సహించారు. స్వామీజీ అన్ని మతాల బోధకుల్ని కలుసుకున్నారు. అన్ని మత గ్రంథాలను లోతుగా అధ్యయనం చేశారు. జైన మతము, బౌద్ధ మతము, క్రైస్తవ మతము మరియు మహమ్మదీయ మతములకు చెందిన పండితులతో చర్చించేవారు. అన్ని మతాల వారు స్వామీజీ శిష్యులయ్యారు. స్వామీజీ పాశ్చాత్య సాంప్రదాయాలను, రాజకీయ వ్యవస్థలు, జీవిత విధానం వంటి వారిని వివరించి చెప్పేవారు. కానీ ఎక్కడి నుండి మొదలుపెట్టినా సనాతన ధర్మమైన హిందూ మతాన్ని, భారతదేశము యొక్క గొప్పదనాన్ని కొనియాడకుండా ముగించేవారు కాదు. స్వామీజీ తన ఎదుట ఉన్న వారి మనస్థితికి తగ్గట్టు మాట్లాడేవారు. స్పెన్సర్, షేక్స్పియర్, కాళిదాసు, డార్విన్ సిద్ధాంతం, యూదుల చరిత్ర, ఆర్య నాగరికత ఇలా స్వామీజీ మాట్లాడని అంశం లేదు. కచ్ మహారాజు స్వామీజీతో అనేక గ్రంథాలు ఒకేసారి చదివితే ఎలా ఉంటుందో మీతో మాట్లాడితే అలా అనిపిస్తుంది అని అన్నారు. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు చక్కని కథలతోనూ హాస్యాన్ని జోడించి చెప్పడం ఆయన ప్రత్యేకత. స్వామీజీ దేశంలో ఏ ప్రదేశంలో ఉన్నా భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఆయనకు కనిపించేవి. ప్రజలు ఆకలితో అల్లాడుతుండటము ఆయనను కలచివేసింది. ఆనాడు భారతదేశంలో ఉన్న దురాచారాలన్నీ సంస్కరించబడాలి అని కోరుకున్నారు. ఈ పర్యటనలో ఎక్కడికి వెళ్ళినా కేవలం ఒక సామాన్య సన్యాసిగానే వెళ్ళేవారు. వారి పేరు కూడా ఎవరికీ చెప్పేవారు కాదు. భారతదేశ పర్యటనలో చివరగా దక్షిణ భారతంలో కన్యాకుమారిలో గడిపిన సమయం ఆయన గొప్ప నిర్ణయానికి కారణమయ్యింది. కన్యాకుమారిలో సముద్రం లోపల 2 కిలోమీటర్ల దూరంలో ఉండే శిలలు ఆయనను ఆకర్షించాయి. అక్కడికి తెప్పపై తీసుకువెళ్ళమని జాలర్లని అడిగారు. వారు దాని కొరకు డబ్బు ఇవ్వమని అడిగారు. స్వామీజీ వద్ద డబ్బు లేకపోవడంతో సముద్రంలోకి దూకి ఈదుతూ అక్కడికి చేరుకున్నారు. అక్కడ ధ్యానములో 3 రోజులు నిమగ్నమయ్యారు. ఆ ధ్యానంలో ఆయనకు ప్రాచీన కాలం నాటి భారతదేశ వైభవం, ప్రస్తుత పరిస్థితి, తాను చేయవలసిన కర్తవ్యం, దాని కొరకు మార్గము తెలిసాయి. రాజకీయంలో చాణుక్యుడు, ఖగోళంలో ఆర్యభట్ట, గణిత శాస్త్రంలో భాస్కరుడు, వైద్యంలో చరకుడు, సుశ్రుతుడు అందించిన విద్య, ఈ దేశంలో ఉన్న అపార శిల్ప సంపద, విదేశాల నుండి వచ్చిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన నలంద, తక్షశిల విద్యాలయాలు వంటివన్నీ భారతీయ వైభవాన్ని చాటి చెబుతాయి. కానీ ప్రస్తుతం భారతదేశ పౌరులు తమ శక్తిని మరిచి సోమరితనంతో ఉన్నారు. వారిలో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పాలి. పేదవాడు, ధనికుడు అనే తేడా లేకుండా మతం పేరిట ఉన్న కొన్ని చెడ్డ ఆచారాల్ని పూర్తిగా తొలగించి అసలైన మతాన్ని అందించాలి అని భావించారు.
కానీ నాటి సమాజ స్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏది చెప్పినా పాశ్చాత్యుడే చెప్పాలి. పాశ్చాత్యులు చెప్పింది గుడ్డిగా నమ్మే కాలం అది. స్వామీజీకి తమ భావనలు అక్కడకు వెళ్ళి వారికి బోధించిన తరువాత ఇక్కడ వాళ్లకు తెలియజేస్తే అవి వేగంగా వ్యాప్తి చెందుతాయని అర్థమైంది. దేశం శక్తివంతమవ్వాలంటే అందరూ విద్యావంతులు కావాలి. విద్యాలయాలు స్థాపించాలి. స్త్రీలు బలహీనులు కాకుండా స్త్రీ విద్యను ప్రోత్సహించాలి. స్త్రీ విద్యాలయాలు స్థాపించాలి. ఇవన్నీ జరగడానికి ఋషుల నుంచి మనకు వారసత్వంగా వచ్చిన ఆధ్యాత్మికతను పాశ్చాత్య దేశాలకు అందించి అక్కడ ఉన్న డబ్బును ఇక్కడకు తీసుకురావాలి. ఇలా తాను చేయవలసినది తెలిసాక స్వామీజీ అక్కడ నుండి చెన్నై వెళ్ళి అమెరికాలో జరిగే సర్వమత సమ్మేళనానికి వెళ్ళాలని భావించారు.